జనీయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తికరాయం భజేవాయం భజేవాలగాత్రం భజేహం పవిత్రం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుకుంటని నీటిలో పడ్డన స్వేదవిందుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుందమయ్యుండన నుండి భీషణుడు మంచి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణవస్త్రాకరాళం రం 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 రమ్యతేజం గిరిజననగరం కీర్తి పంచాదివక్రం రం 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 రాజయోగం సకల శుభనిధి సంవేదాడవేద్యం రం 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 రాక్షసాంతం సకల విషయ సంవేదనమామి రం 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 ఖడ్గహస్తం విషకరహరణం వేద వేదాంత దీపం రం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం రం 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 కల్పవృక్షం మణిమయమకుటం ఇంద్రవంద్యం జననిధి గగనం సౌమ్య సామ్రాజ్యనామం సిద్ధియోగం జన సదయం కార్యం